అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంటే జూన్ నెల మొత్తం 2024 జూన్ నెల మొత్తం రాశి ఫలాలు అంటే 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందు మిథున రాశి డైనమిక్. మిథున రాశి వాళ్ళకి చలాకీగా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉంటారు కదండి. ఏమీ భయపడకండి. జూన్ నుంచి అద్భుతంగా మీకు ఉంది. జూన్ 15 నుంచి ఇంకా బాగుంటారు. మీకు తెలివిగా ఉంటారు, అదృష్టంగా ఉంటారు, మ్యాథమెటిషియన్స్గా ఉంటారు, యాస్ట్రాలజర్స్గా ఉంటారు. యాస్ట్రాలజీలో నైపుణ్యం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, నేర్చుకోవాలని ఆసక్తి. పైగా సైంటిస్టులుగా మీరు బాగా రాణిస్తారు. లగ్నంలో రఘుబుధులు తెలివితేటలు ఎక్కువ కదండి. లగ్నంలో రఘుబుధులకి అకౌంట్స్ సంబంధించిన విద్య వస్తుందండి. బాగా కష్టపడతారు, విద్యలో రాణిస్తారు. మీకు మంచి రాజయోగారు 5th హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలోని కలిసి ఉన్నాడు కదండి. బుధ శుక్రుల కాంబినేషన్. కష్టపడి సంపాదిస్తారు, తెలివిగా ఉంటారు, అందంగా ఆనందంగా ఉంటారు. రఘుబుధుల కాంబినేషన్ బుధాదిత్య యోగం. అంతకంటే ఇంకేం కావాలండి. బుధాదిత్య యోగం ఉంది అంటే మీరు బుధుడు అంటే మీ బుధుడు మీ రాశ్యాధిపతి అవడం వలన, రవితో కలిసి ఉండడం వలన, మీ మిథున రాశిలో ఉండడం వలన బుధాదిత్య యోగమే. కన్యా రాశి వాళ్ళకి, మీ మిథున రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది ఈ బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అన్ని సర్వ విధాలుగా శ్రేష్టమే. అన్ని రంగంలోనూ విజయం సాధిస్తారనడంలో సందేహమే లేదు. ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి నుంచి అధిగమించడానికి జూన్ 15 వరకు ఆగండి. దాని తర్వాత నుంచి సక్సెస్. సరే, ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుజుడి దృష్టి మీకు ద్వితీయ భావానికి ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా మీకు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కునే యోగం ఉంటుందండి. ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది. పాటలు పాడుతుంటారు. 30 తారీఖుని బుధుడు కూడా మీ ద్వితీయ భావనకు వచ్చేస్తున్నాడండి. 30th అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ మంత్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పాటలు పాడడము, ఎక్కువగా మాట్లాడడము, ఇవన్నీ శక్తి మీకు బాగా ఇస్తాడు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ జర్నీసే, అది లాంగ్ డిస్టెన్స్ జర్నీ కాదు. షార్ట్ జర్నీస్ ఎందుకంటే శని ప్రభావం 3వ భావనకు ఉండడం వల్ల చికాకులు, కోపాలు, మీ తమ్ముళ్ళ మీద, మీ చెల్లెల మీద ఏదో మాట దురుస్తనం చేసుకోవడము, వాళ్ళకి ఒంట్లో బాగుండడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. 4th భావంలో కేతువుకి గురు దృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాడండి. అంటే సుఖస్థానము బాగుంది. అంటే 16వ తారీఖు నుంచి మీకు సుఖస్థానం అంటే మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. విద్యలో కానీ, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కానీ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే మీకు పంట పొలాలు ఉంటాయి సరే, రైతులు వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయండి. అంతేకాకుండా గృహయోగం కలుగుతుందండి. సంగీతంలో బాగా రాణిస్తారు. మీరు పంట పొలాలు అంటారు సార్, అవి కొనుక్కుంటారు, ల్యాండ్స్. ఇంకోటి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు మర్చిపోతుంటాను నేను. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి 4th భావం బాగుందంటే మంచి భూ వ్యాపారం బాగుంటుందండి. కుజుడు కూడా మీకు బాగున్నాడు కదా. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటుంది, అద్భుతం. సరే, ఇవన్నీ పక్కన పెడతారండి. కుజుడు పంచమస్థానం చూస్తాడు. చక్కగా మీకు కొడుకులు కలిగే అవకాశం ఉందండి. పుత్ర సంతానం కలుగుతారు. మీకు జనాకర్షణ బాగుంటుంది, ప్రేమగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. కుజుడు పంచమస్థానాన్ని చూసినా, పంచమంలో ఉన్నా అంటే పంచమ మిత్రక్షేత్రంలో ఉన్నా వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. ఒక ఉంది 3వ భావంలో కుజరాహులు కూడా అంతే, స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు. పంచమ భావం అది కూడా చూస్తూ ఉంటాయి. అంతేకాకుండా సినిమా రంగం, టెలివిజన్ రంగం కారణం కూడా మీకేంటి తులారాశి అవ్వడం వలన, పంచమస్థానం కుజ దృష్టి ఉండడం వలన ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన వాటిల్లోనూ, ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లోనూ ఇలాగ మీకు బాగా సక్సెస్ అవుతారండి. కుజుడు పంచమస్థానాన్ని చూసినా కూడా ఒక యోగం ఉందండి. పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు గెలవబోతున్నారు కదా. మీకు 4వ తారీఖునే మీకు మంత్రి పదవులు అంటే ఎలక్షన్స్లో గెలవడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది, గెలుస్తారు. గోచార రీత్యా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పడంలో అవకాశం ఉంది. ఎందుకంటే పంచమస్థానాన్ని కుజుడు చూడడం వల్లనే పర్ఫెక్ట్గా ఉంది. బుధాదిత్య యోగంతో కూడా ఉన్నారు మీరు. సరే, అది పక్కకు పెడితే ముఖ్యంగానండి ఈ మంత్రసిద్ధి కలగడము, గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సరే, సప్తమ భావాన్ని ఎవరు చూడలేదు. కానీ సప్తమ భావాధిపతి 12 భావంలో ఉన్నాడు. ఏం తప్పు కాదండి. కేంద్రాధిపత్యం అంటే 4, 1, 4, 7, 10. దీంట్లో కురుడికి 7వ స్థానము, 10వ స్థానము ఉండడం వల్ల, 12వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా ఎక్స్పెన్సివ్గా, ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది, కానీ ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు డబ్బులు. కానీ 6, 8, 12 స్థానాల్లో కూడా గురుడు మంచి చేస్తాడని శాస్త్రం. చెడు చేయడు. కానీ ఎక్స్పెన్సివ్గా ఉండడము, ఖర్చులు అధికంగా ఉండడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ ఎంత తప్ప విడిపోవడము, ఏదో కోర్టు, ఇవన్నీ ఉండవు. భగవంతుడి దగ్గర ఉండవు. పైగా మీకు సంపూర్ణ అదృష్టం ఏంటి తెలుసా అండి. 6వ భావాన్ని గురుడు చూడడం అంటే ఆరోగ్యంగా ఉండడము. ఆ తర్వాత ఏమో మేనమామలకు బాగుండము. ఇంకా చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, రుణాలు, రోగాలు లేకుండా బాగుండడము.
ఆరోగ్యకరంగా ఉండము, దానగుణం కలిగి ఉండము ఇవన్నీ జరుగుతాయి. అష్టమ స్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. ఆరో భావాన్ని అష్టమ భావాన్ని చూస్తుంటే తలవంతలకు వచ్చే ఆదాయము ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎనిమిదో భావం పర్ఫెక్ట్గా ఉండాలండి, సంపూర్ణమైన ఆరోగ్యంగానే ఉంటారు మీరు. డౌట్ లేదంటే మీ జాతక ప్రకారం ఉంటుందంటే నేను చెప్పే దాంట్లో అనుమానం ఉండదని అర్థం. డౌట్ అంటే అది సరే, అది పక్కన పెడదామండి. ఏ చెప్పినా సొంత కవిత్వం ఉండదండి. మ్యాక్సిమం ఎఫర్ట్స్ నేను చదువుకున్నది గుర్తుపెట్టుకుని నేను చెప్తూ ఉంటాను. కానీ కొన్ని తప్పులు ఉండవు. జనరల్గా 90% కరెక్ట్ చెప్పడానికి ట్రై చేస్తుంటా. సరే, అది పక్క పెడదాం అంటే వేరే విషయం. భాగ్యస్థానం చూసుకుందాం. భాగ్యస్థానములో శని ఉన్నాడు. శని మంచిది కదండి. భాగ్యంలో శని అంత గొప్ప విశేషంగా ఏమీ ఇవ్వడు. ఎందుకంటే 8th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. 8th ఇంటి వాడు అవ్వడం వలన దోషం. కానీ కోణాధిపతి కోణంలో మంచి యోగాన్నే ఇవ్వాలి. ఎవరన్నా సరే ఇస్తారు. ఏమి ఇస్తాడు అసలు? యాక్చువల్ కోణంలో మంచివాడు కాదు. 9th హౌస్ లార్డ్గా మీకు శని రాజకీయ రంగంలో ఎదుగుదల చేస్తాడండి. ఎప్పుడైనా సరే శని కుజులు కాంబినేషన్ ఉండాలి, గురుడు కాంబినేషన్ ఉండాలి. రాజకీయంలో ఎదగాలంటే బుధుడు ఉండాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అంటే మెయిన్ శని చూడండి. శని మీకు భాగ్యంలో ఉన్నాడు, లాభంలో కుజుడు ఉన్నాడు. శని కుజులు కాంబినేషన్ పర్ఫెక్ట్గా మీరు రాజకీయాల్లో గెలుస్తారు. మంత్రి పదవులు వస్తాయి. చూడండి, కావాలంటే మీరు తర్వాత ఫోన్ చేస్తారు. సరే, అది పక్క పెడదాం. 9th హౌస్ బాగుందంటే మీకు 9th హౌస్ లార్డ్ అంటే విదేశాల పర్యటన చేయడము, ఉన్నతమైన విద్య, మీ పర్సనల్ విషయాలు, షూటింగ్లు, మీ పర్సనల్ బిజినెస్లు, వాటి రీత్యా విదేశాలు వెళ్ళడం. శని భగవానుడు భాగ్యంలో ఉంటే శివదర్శనాలు శివుడి యొక్క దర్శనం చేయిస్తాడు. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తాడు, ఆయన చేయిస్తాడు. గంగా నది స్నానాలు చేస్తుంటాడు. కాలభైరవ దర్శనాలు ఎక్కడన్నా సరే ఆ శని భగవాన్ చేస్తాడు. చూడండి, మీకు అంత గొప్పవాడు ఆయన శని భగవాన్ భాగ్యంలో ఉంటే. అంతే కదండి, ఆంజనేయ స్వామి యొక్క దర్శనాలు కూడా కలిగించాడు, చేసేవాడు శని భగవానుడే. అంతేనా, ఇంక వెంకటేశ్వర స్వామి దర్శనాలు, వెంకటేశ్వరం పూజిస్తారు చూడండి కావాలంటే. వెంకటేశ్వర దర్శనాలు, తిరుపతి దర్శనాలు ఇవన్నీ కూడా భాగ్యంలో ఉన్న శని మీకు ఇస్తాడండి. అది సామాన్యమేం కాదు. ఆయన శిక్షించేటప్పుడు శిక్షిస్తాడు, ఇచ్చేటప్పుడు శిక్షించే దానికంటే ఎక్కువ రెట్టింపు అధికమైన ఫలితాలు ఇస్తాడనలో మనగాడే శని భగవానుడు. ఆయనకంటే ఎక్కువ ఇచ్చేది రాహు. సరే, అది పక్క పెడదామండి. శని మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ విజయం సాధిస్తారు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా వస్తుంది, సర్వము సౌఖ్యమే. ముఖ్యంగా భాగ్యస్థానంలో శని ఉంటారండి. శని కారకత్వాలు ఉంటే బిజినెస్ డెవలప్ అవుతాయండి. ఏంటి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే సిమెంట్ పరిశ్రమలు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి అంటారు సరే ఫార్మా రంగం ఉంటాం, ఆ ఫార్మా రంగాలు, ఐరన్, స్టీలు, కోల్ రంగం, అంటే జనాలు ఎక్కువ ఉంటే అక్కడ సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ శని కారకత్వాలండి. ఇంకా చాలా ఉంటాయి. మీరు ఏ బిజినెస్ చేసినా సక్సెస్. దశమంలో రాహు కొద్దిగా చిన్న తగాదాలు, చిన్న మనస్పర్ధలు ఇవ్వడానికి కారకుడు అవుతాడు శని. అదే రాహు. కానీ ఇక్కడ మాత్రం రాహు ఇంకొక గొప్ప విషయం కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? దశమ రాహు 3, 6, 10, 11 స్థానాల్లో కనుక రాహు ఉంటే ఇంకా చాలా ఉన్నాయండి. అవి జలతత్వ రాశులు అయి ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి. రాహువే కదా మెయిన్ కారణం. ఫారిన్ వెళ్ళడానికి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదైనా వెళ్తారు, చదువు రీచ్ అవ్వచ్చు, లేకపోతే మీరు బిజినెస్ రీచ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు రాహు ఖచ్చితంగా విదేశాలు ఫ్లైట్స్లో ఎక్కించి తిప్పుతాడండి. ఎక్కుతారు ఫ్లైట్స్. అలాగే విమానయాన సంస్థలు ఉంటుంది కదా, విమానాలు, ఎయిర్ ఇండియా అని ఏమో అంటారు. జనరల్గా నాకు అంత ఐడియా ఉంది, ఐడియా ఉంది. బట్ విమాన సంస్థల్లో వాడు రాహు ప్రభావం ఉంటే మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. విమాన సంస్థలకి గుర్తింపు, గౌరవము, ఆదాయాలు బాగా విమాన సంస్థలు బాగుంటాయి. అలాగే కంప్యూటర్ రంగాలు, హార్డ్వేర్స్ ఇవన్నీ ఉంటాయి సరే, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ రంగాలు రాహు కారకత్వాలు కదా, బాగుంటాయి. పైగా రాహు గంగాస్నానం చేయిస్తాడండి. ఆయన శని ఎలాగ భగవానుడు అలాగా రాహు కూడా అంతే. గంగాస్నానం చేయించడము, మీ ఉద్యోగాల్లో భద్రత కలిగించడము. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారండి మీరు, గవర్నమెంట్ ఉద్యోగాలు, సివిల్ సర్వీసెస్ రాయండి, అంటే గ్రూప్స్ రాయండి, మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్తారు మీరు, ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ. 11వ భావంలో కుజుడు ఉన్నాడండి, 2వ తారీఖుని చూస్తున్నాడు. మంచివాడు కాదు, అవును మంచివాడు కాదు, అవునా మంచివాడే. 11వ భావాధిపతి 11వ భావం ఉండము. 9th హౌస్ లార్డ్ కనెక్షన్ ఉందండి. 9వ ఇంటి వాడు 11వ ఇంటిని చోట్ల, మరి అద్భుతం కదా. అంటే 11వ ఇంటి వాడు చూడడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడము, కుజుడు కారకత్వాలు, రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, సక్సెస్ అయిపోతారు. ముఖ్యంగా శని కుజుడికి కనెక్ట్ అయిపోతే రాజకీయ రంగంలో గెలవడము, పదవులు రావడము తథ్యం. మీ జాతక ప్రకారం చూసుకోండి. అదే సరదా కోసం ఏం చెప్పట్లా. నేను ఇందాకే చదివాను ఇక్కడ, బుక్స్ కూడా చదివాను ఇందాక 20 ఏళ్ల క్రితం మ్యాగజైన్స్ చదువుతుంటే ఈ కాంబినేషన్ కనిపించింది నాకు. అది చెప్తున్నాను, అదృష్టం కొద్దీ నేను చెప్పడానికి అవకాశం దక్కింది నాకు. సరే, ఇది నిజమండి, కరెక్ట్. నేను సొంతగతం కావచ్చుమా. సరే, 11వ భావం కుజుడు ఉండడం, మీ అన్నయ్యకి బాగుండడము, మీకు చక్కగా మీకు డబ్బులు బాగా రావడము, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి. సరే, చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సమయం పడుతుంది, బోరుగా ఉంటుంది. సరే, రఘుబుధులు కాంబినేషను, బుధ శుక్రులు, పైగా చంద్రుడు 2nd హౌస్ లార్డ్ 12 బాగున్నాడు. ఇది కూడా ఫారిన్ కంట్రీసేగా. 5, 6 తారీఖులో 5, 6, 7 తారీఖులో మీరు ఫారిన్ వెళ్తారు.
పైగా అఖండమైన రాజయోగం, వస్త్రాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, డబ్బులు విపరీతంగా వెదజల్లుతారంటారు సార్, డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు ఎక్కువ. నిర్మాణాలు జరుగుతుంటాయి, బావులు తటాకాలు తవ్విస్తారు, గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. 4 గ్రహాలు మీకు వైభవంలో ఉన్నారు కదండి. రవి మెయిన్ కారకుడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. 12 భావంలో అంటే రవి బుధులు 12 భావంలో మంచిదే. సో ఈ విధంగా మీకు బాగుందండి. మిథున రాశి వాళ్ళు టెర్రిఫిక్. మీకు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు రాజకీయాల్లోనూ, మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ, లేకపోతే విదేశాలు వెళ్ళడంలోనూ మీరు సక్సెస్ కాబోతున్నారు, అవుతారు కూడా. ముఖ్యంగా మీరు పూజించే దేవుడు అమ్మవారు. అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతం ఫలితాలు ఉంటాయండి.